దానికి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది అమల్లోకి తీసుకురావాలని వారు కోరుతూ ఉన్నారు. అలాగే టెక్స్టైల్కి సంబంధం లేకుండా చేనేత రంగాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయటం కోసం వారికి 1,000 కోట్ల నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం కాబట్టి ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ ఆ ప్రాంతాల్లో సార్ డిమాండ్స్లో టెక్స్టైల్స్ లేదమ్మా, టెక్స్టైల్స్ లేదు, అగ్రికల్చర్ చేనేత ఉందా, కోఆపరేటివ్ అగ్రికల్చర్. నాకు ఇచ్చిన దాంట్లో డిమాండ్స్లో ఓకే రైట్ ఓకే సార్. వ్యవసాయ రంగానికి సంబంధించి ఓన్లీ చేనేత లేదు అంతే కదా, వ్యవసాయం ఉందా? ఉంది, అగ్రికల్చర్ ఉంది. సాంబశివరావు గారు, అగ్రికల్చర్, కోఆపరేటివ్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, మెడికల్ అండ్ హెల్త్, ట్రాన్స్పోర్ట్. ఆయన అంటే శాఖను బట్టి చెప్పినట్లున్నాను. ఓకే సార్. వ్యవసాయ రంగానికి సంబంధించి నిన్న కొంత ప్రస్తావన చేశాము అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు కేటాయించిన నిధులు సరిపోవని చెప్పి వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి ఆ సంఘాలు రైతుల తరపున కోరుతూ ఉన్నారు. ఈ బడ్జెట్లో ఇంకొక అంటే ఈ సంవత్సరం 18,101 కోట్లు కేటాయించారు. మరొక 5,000 కోట్లన్నా కేటాయిస్తే అందులో మార్కెట్ జోక్యం పథకం అంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కానీ, అదేవిధంగా పంటల బీమా పథకానికి కానీ, ఇటువంటి మార్కెట్ ధరల నియంత్రణ సంబంధించి కొంత జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు కోరుతూ ఉన్నారు. కాబట్టి మరికొంత కేటాయింపులు చేస్తే బాగుంటుంది సార్. ఇప్పటికే రుణమాఫీ సరిపోయేంత ఉన్నారు లేదు ఉన్నారు. మహేష్ రెడ్డి గారు సరే రికార్డ్ అయితే పోయింది కదా, ఉన్నదాన్ని కాదు లేరు అని చెప్పి అనేస్తే ఎలా మీరు? సరే ఏదన్నా మనం వాట్ ఎవర్ 100%. మహేష్ రెడ్డి గారు ప్లీజ్, కోరం ఉన్నారు, కొందరు తర్వాత బయట టీ తాగడానికి పోతుంటారు. తర్వాత సరే అధ్యక్ష, రుణమాఫీకి సంబంధించి చాలా మేరకు గతంలో కంటే చాలా బాగా చేశారు. కాకపోతే 2 లక్షల లోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పలు కారణాలతో మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళకి ఏదో పద్ధతుల్లో న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు చేసిన చాలా పెద్ద అమౌంట్ చేశారు. ఎట్ ఏ టైం 20,000 కోట్లు, 20,611 కోట్లు అనేది చిన్న విషయం కాదు. అలాగే బోనస్ కూడా రైతులు చాలా సంతోషపడ్డారు. నేను చూశాను.